ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఎంపీలందరూ తమ పరిధిలోని ఏకలవ్య పాఠశాలల్లోని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్లలోని ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ, గిరిజన, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో 728 ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణలో మొత్తం 23 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయన్నారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వాళ్లలోని ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బండి సంజయ్ అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018-2019 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఒక్కొక్క బ్లాక్ వారిగా ఏ బ్లాక్ 50% కంటే ఎక్కువ ఎస్టీ, పేద, గిరిజన, ఆదివాసీ సంబంధించినటువంటి జనాభా ఎక్కువ ఉందో ఆ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఏకలవ్య పాఠశాలను శాంక్షన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని తర్వాత 2022లో దాన్ని 20% జనాభా ఉన్నటువంటి బ్లాక్లకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం దేశవ్యాప్తంగా 728 ఈ పాఠశాలను మనం ప్రారంభించాలని చెప్పి మంజూరు శాంక్షన్ చేస్తాం మోడీ ప్రభుత్వం. దానిలో ఇప్పటివరకు ఒక 410 పాఠశాలలు మాత్రం నిర్వహణ జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ వస్తుంది, కొన్ని ప్రారంభం కాబోతుంది. దీని ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా 1,27,000 పైగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అంటే ఒక్కొక్క స్కూల్కు 480 స్టూడెంట్స్ మనం కోటా ఇవ్వాలి. ఇతర స్పోర్ట్స్ కానీ ఇతరులకు కూడా మనం రిజర్వేషన్ కూడా జరిగింది. ఒక్కొక్క స్టూడెంట్ పేరు మీద 1,09,000 ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా 38 crores ఖర్చు పెడుతున్నాం. మనం ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 48 crores మన బిల్డింగ్ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో మనం నిర్వహిస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే 23 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ. 23 దానిలో దాదాపు 8,300 మంది స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు. కేంద్రంలో